హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఇంగ్లీష్ రెండో పాఠం ద లిటిల్ రెడ్ హ్యాన్ చూడబోతున్నాం. మూడో తరగతి రెండో పాఠం. ఓకే, లుక్ ఎట్ ది పిక్చర్. లుక్ అంటే చూడడం, ఎట్ ది పిక్చర్ అంటే చిత్రం వైపు చూడండి, చిత్రాన్ని చూడండి. లేదంటే వాట్ ఆర్ ది డిఫరెంట్ పీపుల్ డూయింగ్ ఇన్ ద పిక్చర్. వేరు వ్యక్తులు, డిఫరెంట్ అంటే వేరు, పీపుల్ అంటే వ్యక్తులు, ఈ చిత్రంలో ఏమేమి చేస్తున్నారు. డూయింగ్ అంటే చేయడం, చేయడం కర్త కాదు, క్రియ. ఇక్కడ చూడండి, కొంతమంది మహిళలు పొలం పనులు చేస్తున్నారు. ఇక్కడ ఒకతను ట్రాక్టర్ దున్నుతున్నాడు. వీళ్ళిద్దరు నీటిని దేన్నో తీసుకెళ్తున్నారు. జాలరివాడేమో వల వేసి చేపలు పడుతున్నాడు. గొర్రెలు కాపరి గొర్రెలు కాస్తున్నాడు. కమ్మరివాడు కుండలు చేస్తున్నాడు. ఈవిడ గృహిణి నీళ్ళు తీసుకెళ్తుంది. వీడు అక్కడే పగటి కళ్ళు కంటున్నాడు డబ్బుల గురించి. లుక్ ఎట్ ది పిక్చర్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. బొమ్మను చూసి కింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆన్సర్ అంటే సమాధానం, క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు, లుక్ అంటే చూడడం, ఓకే, పిక్చర్ అంటే చిత్రం. వాట్ టైమ్ ఆఫ్ ది డే ఈజ్ ఇట్. ఇది రోజులో ఏ సమయం తుడుస్తుందంటే మార్నింగే అయి ఉంటుంది. చూడండి, కోడి తుడుస్తుంది కదా, మార్నింగ్ టైంలో కదా తుడుస్తారు. వాట్ ఆర్ ది యానిమల్స్ డూయింగ్. జంతువులు ఏం చేస్తున్నాయి. పంది నిద్రపోతుంది, పిల్లి కూడా నిద్రపోతుంది. ఇక్కడ కోడి ఊడుస్తుంది, బాతు ఈదుతుంది. ఓకే, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంగ్లీష్లో కూడా చెప్పచ్చు. పిగ్ అండ్ క్యాట్ ఆర్ స్లీపింగ్. ఓకే, hen is sweeping the roads. Duck is swimming, okay, in the pond. Now listen to your teacher and answer the following questions. How did the hen help her friends? Okay, name the birds and animals who are lazy in the story. How did the hen help her friends? By sweeping the road, sweeping in front of the house. Name the birds and animals who are lazy in the story. Cat and pig. Can the hen do something to make them work? ఏమైనా చేయగలదా hen? పాపం తన మాత్రం ఏం చేస్తుందండి. ఈ స్టోరీ చూద్దాం. రీడ్ ద స్టోరీ. స్టోరీ చదివితే కథ, రీడ్ అంటే చదవడం, స్టోరీ అంటే కథ. కథ చదివితే మనకి ఏమైనా అర్థం అవుద్దామో చూద్దాం. ద లిటిల్ రెడ్ హ్యాన్. ఒక చిన్న ఎర్రటి కోడి. కోడి పుంజ పెట్ట. ఓకే, one day the little red hen found a grain of wheat. One day, ఒక నాள் అంటే ఒకరోజు, ద లిటిల్ రెడ్ హ్యాన్ ఒక చిన్న ఎర్రటి కోడిపెట్ట, ఫౌండ్ ఎ గ్రెయిన్ ఆఫ్ వీట్ ఒక ఈ ధాన్యం కాదు, గోధుమ గింజ, ఒక గోధుమ గింజ తనకు దొరికిందంట. ఓకే, Who will plant this grain of wheat? Who will plant this grain of wheat? She asked. సో ఈ గోధుమ గింజని ఎవరు నాటుతారు. ప్లాంటింగ్ అంటే నాటడం, ఎవరు నాటుతారని అడిగింది. దక్క ఏం చేస్తుంది తెలుసు కదా. ఇప్పుడు నాట్ హై అని చెప్పి క్వాక్ చేసిందంట. అంటే నేను కాదు. పిగ్ ఏం చేస్తుంది అని గ్రంట్ చేసిందంట. ఓకే, క్యాట్ ఎప్పుడు ఏమంటుంది, మియావు అంటుంటుంది. మీకేదో అనలేక. అయితే క్యాట్ ఏమన్నది, అందంట. పర్రుడ్ ద క్యాట్. ఓకే, సో ద లిటిల్ రెడ్ హ్యాన్ ప్లాంటెడ్ ద గ్రెయిన్. సో మన కోడి పెట్ట
కథలో హీరో ఏం చేసింది, ఆ ధాన్యం గింజ నాటింది. ఓకే, ఇట్ సూన్ గ్రూ ఇంటూ ఏ ప్లాంట్. అది తొందరలోనే ఒక మొక్క కింద ఎదిగింది, మొక్కగా ఎదిగింది. ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ వీట్. ఓకే, దాని అది పూర్తిగా ధాన్యంతో నిండి ఉందంట మొక్క. ఆ తర్వాత ఏం చేసింది, హూ విల్ హెల్ప్ మీ కట్ ది స్టాక్ ఆఫ్ వీట్. ఈ ధాన్యాన్ని కత్తిరించడానికి నాకు ఎవరు సాయం చేస్తారని అడిగింది. హెల్ప్ అంటే సాయం, ఓకే, కట్ అంటే మీకు ఎలా తెలుసు, కట్ చేయడం, ఓకే, తెంచడం. పిగ్ మళ్ళీ గ్రాంటెడ్. ఏమైనా గ్రాంట్ చేసింది, ఇప్పుడు మళ్ళీ క్యాట్ అది క్యాట్, పర్రెడ్ ది క్యాట్. డక్ క్వక్ క్వక్ క్వక్. సో ద లిటిల్ రెడ్ హ్యాన్ కట్ ది స్టాక్ అండ్ టుక్ అవుట్ ఆల్ ద గ్రెయిన్స్ ఆఫ్ వీట్. సో తనే కట్ చేసుకుని మొత్తం అన్ని ధాన్య గింజల్ని తీసిందంట. ఇప్పుడు మళ్ళీ అడుగుతుంది హెన్. ఏమని అడుగుతుంది, హూ విల్ టేక్ ది వీట్ టు ద మిల్. ధాన్యాన్ని మిల్లుకి ఎవరు తీసుకెళ్తారని అడిగింది. అప్పుడు పిగ్ మళ్ళీ మళ్ళీ క్యాట్ ఏముంది, అది క్యాట్. మరి ఇక్కడ డక్ అది కూడా నాట్ అయ్యి అంది. సో ద లిటిల్ రెడ్ హ్యాండ్ టుక్ ద వీట్ టు ద మిల్. మన పిండి మర ఉంది కదా, మిల్ అంటే పిండి మర, అక్కడ తీసుకెళ్ళింది ధాన్యాన్ని. ద మిల్లర్ గ్రౌండ్ ఇట్ ఇంటూ ఫ్లోర్. మిల్లర్ ఏం చేశాడు, దాన్ని మెత్తగా గ్రైండ్ చేశాడు ఫ్లోర్ కింద, అంటే పిండి కింద. ఓకే, ఆడించి పిండి చేశాడంట. ఓకే, ద హెన్ మేడ్ బ్రెడ్ విత్ ది వీట్ ఫ్లోర్. ఓకే, వీట్ ఫ్లోర్తో తను బ్రెడ్ చేసిందంట. వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి. ఓకే, షీ కాల్డ్ ది డక్ పిగ్ అండ్ క్యాట్. డక్ని, బాతుని, పందిని, పిల్లిని పిలిచింది. షీ వాంటెడ్ టు టీచ్ దెమ్ ఏ లెసన్. వాళ్ళకి ఒక పాఠం నేర్పాలనుకుంది. వాట్ లెసన్ డూ యూ థింక్ ద హెన్ విల్ టీచ్ దెమ్. ఏముంది, ఫుడ్ పెట్టదు, ఫుడ్ తనే తింటుంది. హూ ఈస్ గోయింగ్ టు ఈట్ ద బ్రెడ్ ఆస్క్డ్ ద హెన్. ఈ చేసిన బ్రెడ్ని ఎవరు తింటారని అడిగింది. అప్పుడు పిగ్ ఐ విల్. ఓహో, పిగ్ రెడీ అయిపోయింది, నేను తింటా అని. అప్పుడు డక్ ఐ విల్. డక్ కూడా రెడీ అయిపోయింది. క్యాట్ ఐ విల్. తినడానికి మాత్రం 3 తయారైపోయాయి తగుదునమ్మా అని. పని మాత్రం ఎవరు చేయలేదు. ఇప్పుడు చూడండి ఏం చెప్తుందో హెన్. నో యూ విల్ నాట్. ఐ ప్లాంటెడ్ ద గ్రెయిన్, ఐ కట్ ద గ్రెయిన్, ఐ గాట్ ఇన్ టు గ్రౌండ్, ఐ మేడ్ ది బ్రెడ్, సో ఐ విల్ ఈట్ ఆల్ ద బ్రెడ్ సెడ్ ద లిటిల్ రెడ్ హెన్. అంటే ఏం చెప్పింది, నో కాదు, యూ విల్ నాట్ మీరు కాదు, ఐ ప్లాంటెడ్ ద గ్రెయిన్ నేను గింజను నాటాను, ఐ కట్ ద గ్రెయిన్ నేను గింజలన్నింటినీ కత్తిరించాను. ఓకే, ఐ కట్ ది గ్రెయిన్, ఐ గాట్ ఇట్ గ్రౌండ్. ఓకే, దాన్ని మళ్ళీ నేనే ఆడించాను. ఓకే, ఐ మేడ్ ది బ్రెడ్ ఎవరు చేశారు, నేనే చేశాను. సో ఐ విల్ ఈట్ ఆల్ ద బ్రెడ్ నేనే అంతా తింటాను, బ్రెడ్ మొత్తం నేనే తింటాను సెడ్ ది లిటిల్ రెడ్ హ్యాన్ అండ్ షీ స్టార్టెడ్ ఈటింగ్. అలా చెప్పి ఏం చేసింది, తను తినడం ఆరంభించింది. అప్పుడు అవన్నీ ఏమన్నాయి చూడండి, We are sorry, we will not be lazy from today. Please give us also something to eat, said the pig. పిగ్ పాపం, వీఆర్ సారీ మమ్మల్ని క్షమించు, విల్ నాట్ బి లేజీ ఫ్రమ్ టుడే, మేము ఇక నుండి బద్ధకంగా ఉండం. ఓకే, బద్ధకించం. లేజీ అంటే బద్ధకం. ప్లీజ్ గివ్ అస్ ఆల్సో సంథింగ్ టు ఈట్, దయచేసి గివ్ అంటే ఇవ్వు, మాకు కూడా కొంత
తినడానికి ఇవ్వు, ఏదో ఒకటి తినడానికి ఇవ్వు. టు ఈట్ అంటే తినడం. ఓకే. సెట్ ది పిగ్, ఆ పంది చెప్పింది. పిగ్, డక్ అండ్ క్యాట్ కూడా అదే చెప్పాయి అనమాట. ఓకే. ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. హూ వాజ్ నాట్ లేజీ? ద లిటిల్ రెడ్ hen. వాట్ డిడ్ ద లిటిల్ రెడ్ hen డూ విత్ ద గ్రెయిన్? షీ ప్లాంటెడ్ ది గ్రెయిన్. ఓకే. వేర్ డిడ్ ద లిటిల్ రెడ్ hen టేక్ ద wheat? It took the wheat to the flour mill. Okay, mill or flour mill. Do you think the little red hen finally shared the bread with her friends? I think so. She shared it because they realized their mistake. Okay. Write the following sentence in order in which they appear in the story. The little red hen cut the wheat. The little red hen ate the bread. The miller ground the wheat into flour. The little red hen took the wheat to the mill. The little red hen planted the grain. The little red hen found the grain of wheat. So the little red hen found the grain of wheat is first. Okay. I'm going to number this. Okay. Anyway, you can write it. Not worried to write it now. Okay. I can simply number in the order. Found the grain of wheat. That is first, right? Second, then she planted the grain. That is second. Third, then the little red hen cut the wheat. Okay. Then fourth, it took that to miller. Okay. Or miller ground the wheat into flour. That is fourth. Fifth, this is fourth. To the mill is fourth. Fifth, the miller ground the wheat into flour. Sixth is the little red hen ate the bread. Okay, this is the order. This is the order of the things in which they appear in the story. It's okay. It's okay. It's okay. One day the little red hen found a grain of wheat. She planted it and it soon grew into a plant. Now you think of some seeds which grow into plant. Write their names in the leaves shown below. You may add more leaves if you want. One is done for you. ఈ మ్యాంగో మీరు నాటితే మొక్క అవుతుంది, మొక్క కాస్తే చెట్టు కూడా అవుద్ది. అలాగే మీరు మిగతా వాటి పేర్లు రాయగలరా? ఓరెంజ్ స్పెల్లింగ్ ఇదే కాదు, ఇప్పుడు ఇది కరెక్ట్. ఆరెంజ్. ఓకే. ఇంకా పపయ. ఓకే. మీరు తింటారు కదా, పెరట్లో తీసుకొచ్చి నాటేశారు అనుకోండి, మొక్క అయిపోద్ది. కావాలి డౌట్ ఉంటే నాటి చూసుకోండి, నాట్లు వేసుకోండి, నాటి చూసుకోండి. ఇంకా మ్యాంగో అయితే టెంక్ వస్తుంది, అది విత్తనం. నేరేడ్ని ఏమంటాం? జామున్ ఫ్రూట్. ఓకే. అది కూడా నేరేడ్ పిక్ వస్తుంది కదా, పిక్క నాటారు అనుకోండి, మీ ఇంటి ముందు ప్రత్యక్షం అయిపోద్ది. మొక్క కాస్త చెట్టు అవుతుంది. ఫస్ట్ డైరెక్ట్గా చెట్టు అవ్వదు, మొక్క కదా మొదట. తర్వాత మీకు ఇంకేమైనా పళ్ళ మొక్కలే రాశాడు కదా, నేను పళ్ళు చెప్తున్నాను. ఇంకేమైనా మీరు రాయొచ్చు కావాలంటే. మీకు బనానా ఫ్రూట్లు అయితే ఏం రాదు, బనానా అలా రాదు. ఇంకా మనం తినే పళ్ళలో ఇంకేమున్నాయి? ఆరెంజ్ అయిపోయింది, జామున్ అయింది, పపయ అయింది, గ్రేప్స్ కూడా అవుతాయి, కానీ మీరు నాటి చూసుకోవాలి. అది అన్ని ప్లేసుల్లోని గ్రేప్స్ అవ్వవు. ఇంకా డేట్స్ కూడా అన్ని ప్లేసుల్లోనూ అవ్వవు, విత్తనం మీద దొరికినా కూడా. డేట్స్ అంటే ఖర్జూరం, గ్రేప్ అంటే మీకు ఎలాగో తెలిసింది, ద్రాక్ష పళ్ళు. ఇంకా పపి ఆల్రెడీ రాసాం.
పైనాపిల్ అయితే పైన ఉన్న మొక్కను కట్ చేస్తే అవుతుంది. పైనాపిల్ కూడా నాటుకోవచ్చు. ఇంకా అనాసపనాసకి మీకు లోపల పిక్కలు ఉంటాయి. అనాసపనాస అన్న పైనాపిల్ ఒకటే కదా. అనాసపనాస కాదు, అది ఏంటిది, తల్లి గరగర తండ్రి పీచు పీచు బిడ్డల రత్నాలు. ఏం ఫ్రూట్ అబ్బా అది? అదేం గుర్తొచ్చి రావట్లేదు ఇప్పుడు. సరే, మీరు మిగతా రాసుకోండి, ఎందుకు మనకు టైం వేస్ట్. కలర్ ది పిక్చర్ అండ్ డిస్క్రైబ్ ఇట్. మొదట రంగులు వేయండి, తర్వాత దాని గురించి రాయండి. బొమ్మ మాత్రం బాగుంది. The little red hen made some sweet bread from the wheat flour. Now talk about various things that you can make with wheat. For example, you can say we can make upma. Okay, wheat is not very much good for health. Okay, when you compare with millets, so we will make upma with millets. Okay, we'll make porridge with millets. We will make idli with millets. We will make dosa with millets. Okay, so you can write with wheat. Share with your friends the steps you take to make chapati with wheat. Then write them one step given here. Take a cup of wheat flour. అది మీకు చెప్పారు, మీకు రాయండి. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద లిటిల్ రెడ్ హ్యాన్ సెడ్, హూ విల్ ప్లాంట్ దిస్ గ్రెయిన్ ఆఫ్ వీట్? హూ విల్ హెల్ప్ మీ కట్ ద వీట్? హూ ఈస్ గోయింగ్ టు ఈట్ ద బ్రెడ్? When we want to write exactly what a speaker has said, we keep it inverted commas. Okay, the words of the speaker begin with a capital letter and with end with a either full stop or a question mark or a sign of exclamation. ఓకే, సో మొదట దేంతో మొదలవుతుందంటే పెద్ద పంక్తి లెటర్స్తో, ఓకే, అక్షరాలతో. తర్వాత ఎండ్ అంటే ముగింపు దేంతో అవుతుంది? చుక్కతో, ఒక చుక్కతో, ఫుల్ స్టాప్తో కానీ, లేదంటే క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకం, లేదంటే ఆశ్చర్యార్థకం, సైన్ ఆఫ్ ఎక్స్క్లమేషన్ అంటే ఆశ్చర్యార్థకం. Now put inverted commas, capital letter or full stops wherever necessary in the following passages. Chinmay said to his friends, Will you come to my house? oh, okay. Here you have to put the inverted commas. Where you have to put whatever he told. Here he told, will you come to my house? Here it end, right? Okay, let's end it. Okay. His friend replied, I will not come now. I will not come now. ఎందుకంట? So here it started, right? Okay, I will not come now. Chinmay asked, when will he? Chinmay asked, When will you come then? when will you come then? Again you have to put the inverted commas. Where you have to put? Here one. When will you? This is the starting. Okay. And where is the ending? This is the ending.
Okay. His friend said, I will come tomorrow. Okay, when will he come? He will come tomorrow. Tomorrow means tomorrow only. Tomorrow means రేపు. Okay. Then Chinmay said, It's okay. it's okay. నువ్వు రాకపోతే నష్టమే లేదు, ఇట్స్ ఓకే అని చెప్పాడంట. సో మీరు అక్కడ ఇది క్యాపిటల్ లెటర్ పెట్టాలి. ఓకే, ఇక్కడ ప్రశ్నార్థకం పెట్టాలి. అలా మిగతా కూడా ఐ విల్ నాట్ కమ్ నౌ దగ్గర ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. అది మీరు చూసుకోవాలి. లిజన్ అండ్ రిసైట్ ది పోయిమ్. వినండి, మళ్ళీ మీరు చెప్పండి. గుడ్ మార్నింగ్ మిస్సెస్ హ్యాన్. గుడ్ మార్నింగ్, శుభోదయం. అమ్మ హెన్ను నీకు శుభోదయం అని చెప్పిందంట. గుడ్ మార్నింగ్ మిస్సెస్ హెన్, హౌ మెనీ చికెన్స్ హ్యావ్ యూ గాట్? మేడం, I have got 10. 4 of them are yellow, 4 of them are brown, 2 of them are speckled red, the nicest in the town. అది పాయింట్. ఏంటి పాయింట్? గుడ్ మార్నింగ్ మిస్సెస్ హెన్, హౌ మెనీ చికెన్స్ హ్యావ్ యూ గాట్? దెన్ హెన్ ఏం చెప్తుంది? మేడం, I have got 10. 4 of them are yellow, 4 of them are brown, 2 of them are speckled red, the nicest in the town. అది మీనింగ్ ఏంటి? హౌ మెనీ చికెన్స్ హ్యావ్ యూ గాట్? నీ దగ్గర ఎన్ని పిల్లలు ఉన్నాయి, కోడి పిల్లలు. మేడం, I have got 10. అమ్మ నా దగ్గర 10 ఉన్నాయి. అదిగోండి అక్కడ 3, 6. హెన్ దగ్గర ఒక 4, 10 ఉన్నాయి కదా మొత్తం. 4 ఆఫ్ దెమ్ ఆర్ ఎల్లో, 4 ఎల్లో కలర్ ఉన్నాయి, పసుపు రంగులో ఉన్నాయి. ఎల్లో అంటే పసుపు. 4 ఆఫ్ దెమ్ ఆర్ బ్రౌన్, 4 బ్రౌన్ కలర్స్లో ఉన్నాయి. బ్రౌన్ కలర్ అంటే ఇది బ్రౌన్. ఓకే, 4 బ్రౌన్ కలర్లో ఉన్నాయంట. 2 ఆఫ్ దెమ్ ఆర్ స్పెక్యులెడ్ రెడ్, 2 రెడ్ కలర్లో ఉన్నాయి. ద నైసెస్ట్ ఇన్ ద టౌన్, ఈ పట్టణం మొత్తానికి నా దగ్గర ఉన్నాయి బెటర్గా ఉన్నాయని చెప్తుంది అది. కాకి ముద్దనే, కోడికి ముద్ద ఏం చెప్తాం? ప్రాజెక్ట్ వర్క్ మై ప్లాంట్. ద ఫాలోయింగ్ స్టెప్స్ విల్ హెల్ప్ యూ టు ప్లాంట్ ఏ సీడ్. టేక్ ది ఎర్తన్ పాట్. ఓకే, మట్టి కుండి తీసుకోండి. ఫిల్ ఇట్ విత్ మడ్ అండ్ మన్యూర్. అంటే మడ్ అని రాశాడు కానీ వీడు, మీరు ఇసుకను మన్యూర్ అంటే ఎరువు అంటే మన పేడ ఉంటుంది కదా, ఆవు పేడ కానీ గేదె పేడ కానీ, అది పడుతున్నప్పుడు మీరు వెళ్ళి పట్టేసుకోవడమే. అలాగేం కాదు, కింద పడింది కూడా తెచ్చుకోవచ్చు. పుట్టే మేరీగోల్డ్ సీడ్ ఇన్ ద మడ్. మేరీగోల్డ్ సీడ్ అంటే మీరు వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ కొనేసి అది మాత్రం నాటేశారు. అలా ఇప్పుడు చేయొద్దు, బిస్కెట్ వేస్ట్ అయిపోద్ది. పుట్టే మేరీగోల్డ్ సీడ్ ఇన్ ద మడ్. కీప్ ద పాట్ ఇన్ సన్లైట్. కుండని సన్లైట్లో పెట్టండి, సూర్యుడి వెలుతురులో. వాటర్ ద సీడ్ ఎవ్రీడే. ప్రతిరోజు నీళ్ళు పోయాలి, మరీ ఎక్కువ పోసేయకూడదు. అలాగే మట్టి కుండ కింద రంధ్రం ఉండాలండి, ఎందుకంటే నీరు ఎక్కువ అయిపోతే పోవాలి కదా. ద సీడ్ గ్రోస్ ఇన్ టు ఏ శాప్లింగ్. ఇదిగోండి, సీడ్ శాప్లింగ్ అయిపోయింది, విత్తనం మొక్కలా తయారవుతుంది. టెల్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ గ్రూప్ హౌ యూ గాట్ ది శాప్లింగ్ ఫ్రమ్ ద సీడ్. మీకు ఈ మొక్క విత్తనం నుంచి ఎలా వచ్చిందో చెప్పండి మీ స్నేహితులకి. యూ మే బ్రింగ్ యాజ్ షోన్ బిలో. ఐ టుక్ ఎన్ ఎర్తన్ పాట్. ఇలా మీరు చెప్పుకోవచ్చంట. నేను ఒక మట్టి కొండను తెచ్చాను. నౌ రైట్ వాట్ యూ హ్యావ్ టోల్డ్ ద గ్రూప్. మిగతాది మీరు రాయండి. స్టోరీ టైమ్. ద లేజీ ర్యాబిట్. ఓకే, బద్ధకపు కుందేలు.
నేడే చూడండి బద్ధకపు కుందేలు. అదే చూద్దాం. వన్స్ 3 rabbits lived in a burrow in a forest. One of them was very lazy. ఒకానొకప్పుడు అనగనగనగా, అది వన్స్ అని వాళ్ళు అంటారు ఇంగ్లీష్ వాళ్ళు, మనం ఏమంటాం అనగనగనగనగనగనగా 3 కుందేళ్ళు, ఇదిగోండి ఈ బర్రో గుహ లాంటిది అనమాట. ఫారెస్ట్ అంటే ఇది అడవిలో చిన్న గుహ లాంటి ప్లేస్లో 3 కుందేళ్ళు, ఈ 3 ఉండేవంట. వన్ ఆఫ్ దెమ్ వాజ్ వెరీ లేజీ, అందులో ఒకదానికి చాలా బద్ధకం. వన్ డే ఇట్ వాజ్ క్లౌడీ, ఆ రోజు ఆకాశం మేఘావృతమై ఉందంట. ద లేజీ ర్యాబిట్ వాజ్ స్లీపింగ్ ఇన్ ద బర్రో, మరి అసలే దానికి బద్ధకం, దానికి తోడు మేఘావృతమై ఊరుకుంటుందా, పడుకుని పోయిందంట పాపం. ఓకే, లేజీ ర్యాబిట్ అంటే బద్ధకపు కుందేలు. ద అదర్ 2 rabbits వెంట్ అవుట్, మిగతా 2 కుందేళ్ళు బయటికి వెళ్ళాయి. దే ఫౌండ్ సమ్ క్యారెట్స్, వాటికి కొన్ని క్యారెట్లు దొరికాయి. దెన్ ద 2 rabbits కేమ్ బ్యాక్ టు ద బర్రో ఈటింగ్ ర్యాబిట్స్. తర్వాత రెండు కుందేళ్ళు బర్రో దగ్గరికి, లివింగ్ ప్లేస్ దగ్గరికి తింటూ క్యారెట్లు తింటూ వస్తున్నాయంట. ద లేజీ ర్యాబిట్ వాజ్ హంగ్రీ బట్ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్. ఆ కుందేలుకి పాపం ఆకలేస్తుందంట, బద్ధకపు కుందేలుకి, కానీ దాని దగ్గర ఏం లేదు తినడానికి. ఇదే స్టోరీ. ఓకే, స్టోరీ టైం అని చెప్పాం కదా, అయిపోయింది స్టోరీ టైము. ఇక్కడితో ఈ పాఠం పూర్తయింది. తదుపరి పాఠంలో మళ్ళీ కలుద్దాం. తదుపరి పాఠంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. చూడండి ఈ ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో. మీరు కూడా చెట్లను నాటండి. ఈ బృహత్కార్యంలో మీరు కూడా మీ వంతు కృషి చేయండి. మన భవిష్యత్ తరాల వారికి మంచి జీవితాన్ని ప్రసాదించడంలో తోడ్పడండి. రండి, కలిసికట్టుగా ఉద్యమిద్దాం.